హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు ఓదెలా 2 మూవీ రివ్యూ. ఈ రోజు నా మీద చిరాకేసిందండి. ఎందుకు ఈ సినిమాకి టికెట్ బుక్ చేశానా అని తిట్టుకున్నా. నిజం, సినిమా చాలా వర్స్ట్ గా ఉంది. డైరెక్షన్, యాక్టర్స్, మ్యూజిక్ ఇట్లా అనుకుంటూ చెప్పడానికి అంతగా ఏం లేదు. మూవీ స్టోరీ ఏం లేదండి. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీలో ఎబ్బా పటేల్ వాళ్ళ హస్బెండ్ తల నరికేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పెట్టినట్టే ఇక్కడ కూడా సేమ్ సీన్ తోటే మూవీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాప ఎబ్బా పటేల్ తలని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ లో నేను సర్ప్రైజ్ అయ్యా, అరే ఏంట్రా ఎబ్బా పటేల్ ని చంపేశారా అని. అంతే. మిగతా సినిమా అంతా చూస్తున్నంత సేపు మూవీ టీం నాతో ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది. దమ్ముంటే చూడరా, ఇక్కడ దాకా చూడరా, ఇక్కడ దాకా చూడే, నువ్వు ఎలా చూస్తావో చూస్తా, నేను అంత బోరింగ్ గా తీస్తా అన్నట్టు. కానీ నేను ఛాలెంజ్ గెలిచాను. సినిమా అంతా చూసా. టు బి ఫ్రాంక్, ఫస్ట్ నుంచి చిరాకు స్టార్ట్ అయ్యిందండి. క్లైమాక్స్ వరకు దాన్ని ఓల్డ్ చేసుకుని నా పేషెన్స్ ని మూవీ టీం టెస్ట్ చేశారు కదా. నా రియాక్షన్ ఎలా ఉందంటే అలా ఉంది. అరే ఇంకెప్పుడు అయిపోతుంది అని చాలా వెయిట్ చేశారు. అరే ఏమనుకొని స్టార్ట్ చేశారు. సరే ఒక హర్రర్ ఫీల్ తీసుకొస్తామని ట్రై చేస్తున్నారు, పోనీ అది అవ్వలేదు. ఇంటర్వెల్ లో తమన్నా గారి ఎంట్రీ నుంచి అన్న స్టోరీ ఏమైనా మారిద్దా అంటే తమన్నా గారి క్యారెక్టర్ వచ్చి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇంకా చిరాకు పెంచారే తప్ప దాన్ని ఏం మార్చలేదు. తమన్నా గారి క్యారెక్టర్ ఉంటుందండి, ఆయన పర్ఫెక్ట్ గా రాసుకోలేదు అనుకుంటా సంపత్ నంది గారు. ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదంటే, ఫేక్ సర్టిఫికెట్లతో పాస్ అయిన ఇంజనీర్ బిల్డింగ్ కడితే ఎలా ఉంటది, మూలికలు అమ్మేటోడు హాస్పిటల్ పెట్టుకుని ఆపరేషన్లు చేస్తే ఎలా ఉంటది, సేమ్ అలానే అనిపించింది నాకు తన క్యారెక్టర్. ఊరంతా వీళ్ళు అడుగుతారు, నువ్వే మమ్మల్ని కాపాడాలమ్మా భైరవి అనుకుంటూ, తినొచ్చి నేను కాపాడతాను అనుకుంటూ వస్తుంది. కానీ తీరా ఏం చేస్తుందంటే తినకు కూడా క్వశ్చన్ మార్కే. ఏదో చేయాలనుకుంటుంది, రివర్స్ అవుతుంది. మళ్ళీ ఇంకేదో చేయాలనుకుంటుంది, నేను ఆపుతాను రా అంటుంది, అది రివర్స్ అవుతుంది. అన్ని ట్రై చేసి ఇంకా నేను ఏం చేయలేనని దొరికిపోతుంది. ఇంకా కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ ఇవి ఉంటాయండి, వామ్మో. నాకు అప్పట్లో ఒక సీరియల్ వచ్చేది జెమినీ టీవీలో, నందిని అని. ఆ సీరియల్ చూస్తున్న ఫీల్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ సీరియల్ చాలా బాగుంటది. ఇది అలా కూడా లేదు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే, ఆ తిరుపతి విలన్ రోల్, ఆ దయ్యం రోల్ చేసిన తిరుపతి క్యారెక్టర్ చేసిన ఆయన మాత్రం బాగా చేశాడు. ఇంకా ఎవ్వరికి వాళ్ళు నేను 5 కోట్ల ఆర్టిస్ట్ ని అని చెప్పి బిల్డప్లు ఇవ్వడమే తప్ప ఒక్కరిది వర్కౌట్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ తమన్నా ట్రై చేసింది పర్లేదు, కానీ తనకి ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు. అండ్ ఇంకా ఎబ్బా పటేల్ వస్తే అప్పటికప్పుడు ఏడుస్తుంది, ఏమైంది అని. అప్పటికప్పుడు నెక్స్ట్ డైలాగ్ కి మా అక్క చూసుకుంటుంది. అక్కడ స్క్రీన్ మీద అర్థమైపోతుంది డైరెక్టర్ యాక్షన్ చెప్పి కట్ చెప్తుండు అనేసి. తన యాక్టింగ్ లోనే అంత వర్స్ట్ గా చేసింది యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ కూడా విలన్ కి ఇచ్చిన బీజిఎం ఓకే, అది బానే ఉంది. ఇంకా సినిమా అంత వరస్ట్ మ్యూజిక్ అండి. క్లైమాక్స్ లో ఒక ఇంపాక్ట్ ఫుల్ సీన్ ఉంటది, అక్కడ గ్రాఫిక్స్ వరస్టే. కాకపోతే ఆ సీన్ అప్పుడన్నా మ్యూజిక్ లేపనరా అంటే లేపరు. నువ్వు చూడు అంతే, గూస్ బంప్స్ తెచ్చుకో పర్లేదు, మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ లేవు అన్నట్టు ఏదో అలా కొట్టిచ్చేసారు అంతే. రావాలి అప్పుడప్పుడు ఇలాంటి వరస్ట్ మూవీస్ వస్తేనే కొన్ని చిన్న మంచి మూవీస్ వాల్యూ ఏంటో మనకు తెలిసి వస్తుంది. ఆడియన్స్ మనం వాటిని ఫ్లాప్ చేసేస్తున్నాం కదా, అందుకే మనం ఒకనే ఇలాంటి సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికీ ఇంత చెప్పక కూడా మీకు ఆ సినిమా చూద్దాం ట్రై చేద్దాం అనిపిస్తే బల్లా గుద్ది చెప్తున్నా, మూవీ టీం మీతో ఛాలెంజ్ చేసినట్టే ఫిక్స్ అయిపోయి వెళ్ళండి. మీ పేషెన్స్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయో టెస్ట్ చేసుకోండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతో కొంత ఇద్దాం, 0.5. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నా రివ్యూ స్టైల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కలిసింది అనుకుంటే కామెంట్ లో చెప్పండి. బట్ మీ ఒపీనియన్ కి వ్యతిరేకమయ్యానంటే మాత్రం తిట్టకండి. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.